హాయ్. ఇప్పటిదాకా లిఫ్ట్ ఆగిపోయిందనమాట. మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆగిపోయింది. ఎన్నోసార్లు ఓనర్ కూడా చెప్పామన్నమాట. ఎన్నోసార్లు ఓనర్ చెప్పినా అందరు చెప్పినా లిఫ్ట్ చేపిస్తలేదు. అదొకట. వాడు లిఫ్ట్లో ఇరుక్కొని పోయిండు. అసలు లిఫ్ట్లో ఇరుక్కొని పోతే వాడు వచ్చి నన్ను అంటున్నాడు. నన్ను అంటే ఏం లాభం రా నాయన, నువ్వు ఓనర్తో మాట్లాడు. ఓనర్తో నేను ఎన్నోసార్లు చెప్పినా లిఫ్ట్ అవుతలేదు. అది నువ్వు ఓనర్తో మాట్లాడుకోరా భయ్, నా మీద ఎందుకు కోపం అవుతున్నా నేను అన్నా. వాడు నా మీద దుంకులాడుతాడు. వాడు ఏమైనా అంటాడన్నా ఇంకా చూసినా కానీ ఏం అనలేక గమ్మగైపోయాడు ఆడికే. నువ్వు అంతా చూసుకోరా భయ్, ఓనర్గా అంతా చూసుకో, నాకేం సంబంధం రా నాయన, నువ్వు నా మీద ఎందుకు దుంకులాడుతున్నావు అని చెప్పేటికల్లా గమ్మ గుద్ద ముసుకొని పోతాడు. మళ్ళీ ఇక అమ్మ ఇటువంటి సుల్లిగాలు ఉన్నారేం రా అని అమ్మ ఏడన్నా బతుకుతాను మీద ఊరికి అట్లా చేస్తారు. ఏదో నా పని నేను చేసుకొని నేనేదో బతకానికి నేను వస్తే సుల్లిగాడు నా మీద దుంకులాడతాడేమి నాకు అర్థం కాదు. వేస్ట్ పుక్కాడా ఎవరో పుక్కాడా ఇంతకీ నాకు అర్థం కాదు. అది ఏది ఉన్నా ఓనర్తో మాట్లాడుకోవాలి, నాకేం సంబంధం చెప్పాలి. నా వర్క్ ఏందో నేను చేసుకుంటా అంతేగాని ఆ లిఫ్ట్ ఎన్నోసార్లు ఖరాబ్ అయింది, ఎన్నోసార్లు ఓనర్కి చెప్పిన. కూర్చోపోతే డేస్తాం. అది ఎన్నోసార్లు అయిపోయింది. అది నేను ఎన్నోసార్లు చెప్పిన. ఎన్నోసార్లు చెప్తే ఓనర్ చేయనప్పుడు మన తప్పేమైతే చెప్పది. ఆడు అవలప్పు కూడా నా మీద చోరుతున్నాడు అవలగాడు. ఎక్కడ వేస్ట్ నా కొడుకురా నాయన, ఎక్కడ దొరికిన సంత ఏడు ఈసారి నా కొడుకులు చెప్పుర్రా నాయన, మంచి జాగ్రత్తలు ఉండే ఫ్రెండ్స్ ఓకేనా. ఎందుకంటే బతకనికి వచ్చిన వాళ్ళ మీదనే రోజు చెలాయిస్తారు నా కొడుకులు. హైదరాబాద్లో ఉండే నా కొడుకులు ఓకేనా, హైదరాబాద్లో ఉండే నా కొడుకులు ఇట్లే ఉంటారు. బాగా బతక మీదకి వచ్చిన వాళ్ళ మీద రుబాబు చూపిస్తారు. జర మంచిగా ఉండండి ఓకేనా. ఉంటాం అలా.